అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ వరకు తీసిన వ్లాగ్ అయితే వస్తుంది. మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్. ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది మార్నింగ్ 8:30 మాట. నేను కాఫీ పెట్టమన్నాను. కొంచెం హెడేక్‌గా ఉంది. మైగ్రేన్ కాదు, మామూలుగానే. ఇక్కడ కాఫీ అనేది అమ్మే చేసేస్తున్నారన్నమాట. ఇంకా ఇల్లు అనేది ఏమీ క్లీన్ చేయలేదు. వంట పని అయితే అమ్మ చేసుకుంటారు. మిగతాదైతే నేను బయట క్లీనింగ్ అవన్నీ నేను చేస్తాను. ఏదైనా స్పెషల్ ఉండాలన్నప్పుడు మాత్రం నేను వంట చేస్తానన్నమాట. కాఫీ అన్నీ తాగేస్తాను. తాగేసిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటా. ఫస్ట్ అయితే అన్ని బట్టలు ఐరన్ చేస్తాను. ఇంకా అవన్నీ చూపించలేదు. నేను వంటగదిలోకి ఎందుకు రానంటే ఎవరైనా మా ఇంట్లో రివర్స్ మాట అంతనా. ఏంటంటే అమ్మ అయితే స్టవ్ అనేది మెస్సీగా ఉంటుంది, వాడు చేసేస్తారు. నేనైతే అలా చేయను. నాకు అంత క్లీన్గా ఉంటేనే వంట కూడా ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. లాగా కోపం వచ్చేస్తుంది నా మీద. నాకు ఇంట్లో మీద కూడా చిరాకు పడుతుంటాను అనమాట. ఫస్ట్ అలా ఉంటే నాకు ఇష్టం. మ్యాక్సిమం నేను వంటగదిలోకి అందుకే రాను నేను. మా అమ్మగారు మాత్రం నేను వంట చేస్తున్నప్పుడు కూడా ఎవరు ఉండకూడదు, నాకు నేనుగా చేసుకోవాలి ప్రశాంతంగా. పక్కన ఎవరైనా చేసినా సరే నచ్చదు, ఉండడం నచ్చదు, చిరాకుగా అనిపిస్తుంది. నేను ఏంటంటే వంట చేసానంటే మనసు పెట్టి చేస్తాను అనమాట. ఇంకా అలాగా దాన్ని అదంతా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి చేస్తాను. పక్కన ఎవరైనా మాట్లాడినా, పక్కన వేరే ఒకరు వచ్చి కలిగినా సరే నాకు నచ్చదు. నేను ఇంతే అండి. అందుకే నేను వంటగదిలోకి రాను ఎక్కువగా. మా అమ్మగారు అక్కడే ఉంటారు కాబట్టి నేను అక్కడికి రాను. నేను ఒక్కదాన్ని ఏదైనా స్పెషల్ చేయాలన్నప్పుడే వస్తాను, అంతేగాని ఎక్కువ చేయను. ఎప్పుడైనా అమ్మకు బాగపోయినా నాకు ఏదైనా చేయాలన్నప్పుడు చేస్తాను అనమాట. ఇంకా అమ్మే రైస్ పెట్టారు మార్నింగ్. అన్నయ్య ఈరోజు రైస్ తింటారు. అదే అంటుంటాను అనమాట, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నువ్వు మా ఇంటి దగ్గర వంట మాత్రం చేయకు, నేను చేసుకుంటాననేసి సరదాగా అంటానండి అలా. నాకు చూడడానికి అంత క్లియర్గా కనిపిస్తే నాకు మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలా ఉంటుంది. మా ఇంట్లో పెద్ద రివర్స్ మాట. పెద్దోళ్ళు ఇలా చేస్తారు, చిన్నోళ్ళు ఇలా మాట. నేను బట్టలు అనేది వాష్ చేసుకున్నాను. ఇంకా బయట ఆరబెట్టిన ఎండ వస్తుంది మాకు ఒక 2 డేస్ నుంచి. ఇవాళ ఎక్కువ వచ్చిందన్నమాట. ఇది సెకండ్ డే. వర్షాలు తగ్గినాయి మాకు. కొంచెం ఎండ వస్తే మాత్రం ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3-4 డేస్ నుంచి వర్షం అలా పడుతూనే ఉంది. ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఆగినట్టు అనిపించింది మాట మాకైతే ఇంట్లోని. నాకు అలా అనిపించింది. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రైను, రసం ఉంది ఆల్రెడీ నైట్ పెట్టింది. ఇంకా కర్రీ అనేది చిక్కుడుకాయ ఫ్రై చేయమన్నాను. ఇంకా మధ్యాహ్నం ఆమ్లెట్ ఒకటి వేసుకొని తినేస్తాము. చాలా రోజులు అవుతుంది చిక్కుడుకాయ ఫ్రై తిని. ఇక్కడ అమ్మకి నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా అమ్మ అనేది కుక్ చేస్తారు. ఇంకా నేను మిగతా పనులు చూసుకుంటాను అనమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా. ఇంట్లో ఎక్కువ బట్టలు కనిపించకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నీట్గా కనిపించాలి. ఉన్నదైనా చిన్నదైనా నీట్గా ఉండాలి. అంటే పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ జరగడం బట్టి నేను అన్నీ కొంచెం మనకు ఎంతైతే సరిపోతుందో అదే ఉంటే చాలా అనిపిస్తుంది. ఎక్కువ కోరుకున్నా సరే నాకు మనీ అయినా ఏదైనా సరే ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోద్ది, అంతే. అవన్నీ మనం ఆశ పెట్టుకోకూడదు. మనకు ఉన్నదంతా హ్యాపీ బతకాలనుకుంటాను నేనైతే. నాకు అదే నేను ఉండే ప్లేస్ నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించాలి, అంతే. అంతకు మించి నేను కోరుకోనండి. ఒకప్పుడు పల్లెటూరులో ఉండేటప్పుడు అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి నాకు ఎలా అనిపించేది అంటే సిటీకి వచ్చేసేయాలి,
నాకు కొన్ని హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. అప్పుడు మనకి ఎలా ఉంటదంటే పల్లెటూరులోని కొంచెం ఫెసిలిటీస్ ఉండవు, హాస్పిటల్స్ ఉండవు దగ్గరలో. మిడ్‌నైట్ అయినా ప్రాబ్లమ్ అవుతదని జెప్పేసి భయంతో ఉండేదాన్ని. ఆ ఒక్క కారణం చేత మేము ఇక్కడికి రావడం అంటే సిటీకి వచ్చేయడం జాబ్ పర్పస్ మీదగా జాబు గురించి కూడా వచ్చాము. ఇంకా అలా ఉండిపోయామన్నమాట. ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉంటది. కాకపోతే కొన్ని మనకి అందుబాటులో ఉండవు కాబట్టి మనం ఇలా రావాల్సొచ్చింది నాకైతే. ఇంక అమ్మ అనేది మార్నింగ్ నాకు ఊతప్పం అనేది ఏసిచ్చారు. నైటు ఇడ్లీ రుబ్బుంది. అది నాకు తినాలనిపించిందన్నమాట. చట్నీ కూడా నైటే చేశారు. ఫ్రిడ్జ్‌లో పెట్టేశారు ముంబై చట్నీ. కొంచెం ఉంటే ఇది కొంచెం జావ ఒకటి తాగాను. అది మీకు చూపించలేదు. ఒక ఊతప్పం అనేది ఏసిచ్చారు అమ్మ. తింటున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే చిక్కుడుగాయ కర్రీ అంటే అదే వేపుడు, రసము చెప్పాను కదా! ఎగ్ ఆమ్లెట్ ఏసుకుంటే ఏస్తాను. లేకపోతే మామూలుగా తినేస్తాము. అన్నయ్య వచ్చిన తర్వాత. ఇంకా అలాగ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంక తినేసాను. తినిన తర్వాత 12 ఆ టైం 12:30 ఆ టైంకి నేను కొంచెం పామగ్రానైట్ ఒలుచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను నైటు. అవి తింటున్నాననమాట. తినట్లేదు అని అమ్మ తిడుతున్నారు. అలా ఉండిపోతున్నాయి. మళ్ళీ హెల్త్ ఇష్యూ ఉంటావు అది అంటావు అని చెప్పి కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది నాకు. దానివల్ల తిడుతున్నారన్నమాట ఇంట్లో. తింటున్నాను. ఫ్రెండ్స్ మరొక మాట, మన బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ బ్లాగ్స్ అండి. ఇంకా అలాగ మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా అన్నయ్య కోసం చూస్తున్నాను. అన్నయ్య వచ్చేస్తే ఇంక ఫుడ్ తినేస్తాము. 1:32 అయిపోయింది ఇవాళ. ఇంకా టీవీ చూస్తూ ఇంకా అలా పామగ్రానైట్ తింటూ చూస్తున్నాను. అన్నయ్య వచ్చేస్తే తినేసి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఇంకో కొంచెం పనుంది. ఆ పని చూసుకుంటాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ రేపటి వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.